టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ న్యూ విజయస్తు బ్యాచ్లో భాగంగా ఈరోజు మీరు చదవాల్సిన షెడ్యూల్ ఏంటంటే 8వ తరగతి జాగ్రఫీకి సంబంధించి వ్యవసాయం అనే టాపిక్ మీరు చదువుతారు. దీనితో పాటు ముఖ్యంగా మనం గమనించినట్టయితే చాలా ముఖ్యమైన చాప్టర్ అయినటువంటి వనరులు అనే టాపిక్ని మీరు చదువుతారు. మరియు భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు చదువుకొని దీనికి సంబంధించిన డైలీ టెస్ట్ అనేది 50 మార్కులు సాయంత్రం అనేది రాయడం అనేది జరుగుతుంది. మరియు 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్ అనేది మీరు రాయడం జరుగుతుంది. మొత్తం కూడా అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటుంది, డిఎస్సి ప్యాటర్న్లో ఉంటుంది. డైలీ టెస్ట్లో వచ్చిన బిట్స్ అనేవి వీక్లీ గ్రాండ్ టెస్ట్లో రిపీట్ కాకుండా ఉంటాయి. తద్వారా మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ అనేది మరింత బలపడడానికి అవకాశం ఉంది. ఈ నోట్బుక్ చూసుకున్నట్టయితే మీరు టెక్స్ట్ బుక్లో చాలా గజిబిజిగా ఉంటుంది మ్యాటర్ అనేది. అదంతా కూడా తీసుకొని ఒక ఆర్డర్ ప్రకారంగా ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేయించడం జరిగింది. దీన్ని మీకోసం ఆఫ్లైన్ డౌన్లోడ్ కూడా ఇచ్చేసాం. మీరు ఆఫ్లైన్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని మరి చదువుకోవచ్చు. డైలీ టెస్ట్ అనేది ఉంటుంది, అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటుంది. డైలీ టెస్ట్లో వచ్చిన బిట్స్ అనేవి 100% షూర్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లో అనేది రిపీట్ కాకుండా మీకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాం. వ్యవసాయంలో భాగంగా మీరు ఏమేమి చదువుతారంటే ప్రాథమిక రంగం ఏంటి, ద్వితీయ రంగం ఏమిటి, మానవ పెట్టుబడులు ఏమిటి, భౌతిక పెట్టుబడులు ఏమిటి, సేంద్రియ వ్యవసాయం ఏంటి, వ్యవసాయం రకాల్లో భాగంగా జీవనాధార వ్యవసాయం అంటే ఏమిటి, వాణిజ్య వ్యవసాయం అంటే ఏమిటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు చదువుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యవసాయ విధానంలో భాగంగా భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. దీనికి సంబంధించి జతపరచండి లాంటి బిట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ చదువుకున్న తర్వాత ఆహార, వాణిజ్య, తోట పంటలు అంటే ఏమిటో మీరు చదువుకుంటారు. వరికి సంబంధించి గోధుమ, చిరుధాన్యాలు, మొక్కజొన్నలు, ప్రత్తి, జనపనార, కాఫీ లాంటి అంశాలన్నీ కూడా మీరు ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ చదువుకుంటారు. ఆ తర్వాత మీకు చూసినట్టయితే వ్యవసాయ ఉత్పత్తుల్లో భాగంగా వివిధ రకాల విప్లవాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టెక్స్ట్ బుక్లో ఇన్ని లేవు, మనం ఇన్ని పొందుపరుస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే జీకే మరియు కరెంట్ అఫైర్స్లో మీకు యూజ్ అవుతాయనే ఉద్దేశంతోనే. ఆ తర్వాత వనరుల్లో భాగంగా సహజ వనరులు, మానవ వనరులు, మానవ నిర్మిత వనరులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చదువుకుంటారు. భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులకు సంబంధించి భూమి అంటే ఏమిటి, భూ వినియోగం అంటే ఏమిటి, నేలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ చదువుకొని మృతికా సంరక్షణ పద్ధతులైనటువంటి మల్చింగ్, అంతర పంటలు, కాంటూర్ బారియర్స్, రాక్ డ్యాము, సోపాన వ్యవసాయము లాంటి అంశాలు మీరు చదువుకొని దీనికి సంబంధించిన సాయంత్రం డైలీ టెస్ట్ అనేది రాస్తారు. ఎంతమంది అయినా రాని వారందరిలో కూడా మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేది ఖచ్చితంగా డిస్ప్లే అనేది చేయబడుతుంది.